నాకు సిలువలో పలికిన 7 మాటల్లో మూడవ మాట పలకడానికి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు గారు పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు వారు తన గర్భం 9 నెలలు మోసి కనినటువంటి తన తల్లిని చివరి క్షణంలో కూడా మర్చిపోకుండా, తన చివరి చూపు కొరకు వచ్చినటువంటి తన తల్లిని మర్చిపోకుండా వాళ్ళ ఇంట్లో వారందరినీ ఎదిరించి వచ్చిన తన తల్లిని మర్చిపోకుండా తను ప్రేమించినటువంటి శిష్యుడికి తన తల్లిని, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. కనుక దేవుడు ఈ వాక్యంలో చెప్పినటువంటి తల్లికి తన బిడ్డకు ఉన్నటువంటి బంధాన్ని గురించి చెప్తున్నాడు. అలానే మార్కు సువార్త 3వ అధ్యాయము 20, 21 వచనాలు చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. అదే మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుప ఉండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. దేవుడు ఈ వాక్యంలో తన సహోదరులు తల్లి వచ్చినప్పుడు ఆత్మీయంగా తనతో మంచిగా దేవునిలో నిలిచి ఉన్న వారినే తన సహోదరులు తల్లి అని చెప్పాను. లోకానుసారంగా తల్లిదండ్రిని విడిచిపెట్టకుండా మరియమ్మ గారు తనకి లోకానుసారమైన తల్లి అయినా సరే ఆమెను వదిలిపెట్టకుండా తన శిష్యునికి అప్పగించాడు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులకి మనం చనిపోయే అవకాశం వచ్చినా కూడా మన తల్లిదండ్రులని విడిచిపెట్టకుండా వాళ్ళ బాధ్యతని మనం నిర్వర్తించాలి. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. 6వ అధ్యాయంలో, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడ దేవుడు పాత నిబంధనలో నిర్గమకాండంలో మోషేతో చెప్పినటువంటి 10 ఆజ్ఞలలో ఇదే ఆజ్ఞ. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. భూమి మీద ఉన్నప్పుడు నీ తల్లికి తండ్రికి లోబడినప్పుడే దేవుడికి కూడా నువ్వు లోబడి ఉంటావు అని చెప్పేసి చెప్పబడుతుంది. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో, మన తల్లిదండ్రులను దూషించడం వల్ల మనం చనిపోవడానికి కారణం అవుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి మనం మన తల్లిదండ్రులకు లోబడి మనం మరణానికి పాత్ర కాకుండా ఉండాలి. సామెతలు 23వ అధ్యాయం 25వ వచనంలో కూడా తన తల్లిని సన్మానించాలి, తండ్రిని కూడా సన్మానించాలి అని చెప్పేసి చాలా ఉన్నాయి. అలా కాబట్టి మన తల్లిదండ్రులను మనం విడిచిపెట్టకుండా మనం వారితో సమాధానంగా ఉన్నప్పుడే లోకపరంగా అయినా సరే లేదంటే ఆత్మీయంగా అయినా సరే మనం దేవునితో అనుబంధం కలిగి ఉంటాం. కాబట్టి మనం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క బాధ్యతలని నిర్వర్తించాలి.
యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాల్లో, నీవు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నీవు సంపూర్ణంగా నెరవేర్చుదు. భూమి మీద నిన్ను మహిమపరిచింది. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుక్రీస్తు వారు భూమిపైకి రాకముందు తండ్రి తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అని చెప్పేసి సిలువలో మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు వారు తన తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చాడు. అలాగే భూమిపైన అప్పగించిన బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చాడు. కాబట్టి మనం ఆత్మీయతలో కానీ లోకానుసారంగా కానీ తల్లిదండ్రులను మర్చిపోకూడదు. ఒకరోజు ఒక తల్లి తన బిడ్డలతో చెప్తుంది, ఆమెకి 2 మగబిడ్డలు. అయితే వాళ్ళు స్థిరపడ్డాక ఇట్లా చెప్తుంది, మేము మిమ్మల్ని పెంచడానికి ఎన్నో రోజులు మీ నాన్న పనిచేసుకొని వస్తే మేము తిండి మానుకొని మీకు తిండి పెట్టాము. కానీ మీరు పెద్దయ్యాక మమ్మల్ని పోషించడానికి 1 నెల పెద్దవాడు తల్లిని పోషిస్తే ఇంకో అదే నెల చిన్నవాడు తండ్రిని పోషించమని చెప్పేసి తల్లిదండ్రుల్ని పిల్లలు పంచుకుంటాడు. అలా కాకుండా మన తల్లిదండ్రులని మనం పంచుకుంటే మనం పంచుకోకూడదు తల్లిదండ్రుల్ని. కాబట్టి మనం స్థిరపడ్డాక వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకునేవాళ్ళు. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు కనుక వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి ఇష్టాల్ని గౌరవించి వారితో సరదాగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కష్టపడ్డదానికి విలువ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళే, కానీ నేను మీ ముందు చెప్పడానికి చాలా చిన్నదాన్ని. నాకన్నా అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ చాలా పెద్దవాళ్ళు, ఆత్మీయతలో కూడా చాలా పెద్దవాళ్ళు మీరు. నేను మీకు ఇలా చెప్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ ఎవరికైనా బాధ పెట్టుంటే మాత్రం క్షమించండి. ఇప్పటి వరకు మీ తల్లిదండ్రుల్ని మీరు ఎంత బాగా చూసుకున్నారో తెలీదు, కానీ ఇక ముందు జీవితంలో అయినా సరే మీ తల్లిదండ్రుల్ని బాధించకుండా చూసుకోండి. దేవుడు తన తండ్రి అప్పగించిన బాధ్యతల్ని నెరవేర్చినట్లుగానే మనకు కూడా మన జననానికి కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా దేవుడు ఎలాగైతే మనకు మాదిరి చూపించి తన తండ్రిని తల్లిని ఎలాగైతే సన్మానించారో మనం కూడా అలా సన్మానించి మన తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకున్నప్పుడే మన జననానికి లోకంలో పుట్టినందుకు ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు చెప్పినటువంటి 3వ మాటలో తన తల్లిని శిష్యునికి అప్పగించినట్లుగానే మనం కూడా మన తండ్రిని చివరి వరకు మన శ్వాస వదిలి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మన జీవితం భూమిపైన ఎంతకాలం ఉంటామో తెలియదు. మనిషి సగటు జీవితం 60 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు. కాబట్టి మన జీవితం అనేది నీటిపైన బుడగ వంటిది. పొద్దున్నే ఉదయించి సాయంత్రం రాలిపోయేటువంటి పువ్వు వంటిది. కాబట్టి మనం ఇప్పటి వరకు క్రీస్తులో ఎంతమంది రక్షణ పొందుకున్నారో నాకైతే తెలీదు. ఆ రక్షణ పొందుకున్న వారు కూడా తన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తన తల్లిదండ్రుల్ని ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా వారిని మంచిగా చూసుకోవాలి. ఇంకా రక్షణ పొందుకోకపోతే మాత్రం ఇది మికిలి అనుకూల సమయం. రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని ఎరిగి గుర్తించి తను చేసిన త్యాగానికి మనం లోబడినట్లుగా
దేవుడు చేసినటువంటి త్యాగానికి లోబడి మనం రక్షణ పొందుకున్నట్లయితే దేవుడు దేవుడు చేసినటువంటి శిలువ యాగానికి ఒక పరమార్థం ఉంటుంది. ఇప్పటికి కూడా రక్షణ పొందుకోకపోతే మాత్రం రక్షణ పొందుకోండి. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించునుగాక.